యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశంలో 11వ భాగంగా దానియేలు దర్శనములు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మన బైబిల్లో అయితే మరి 14 అధ్యాయాలు ఉంటాయి దానియేలు గ్రంథంలో. ఇంకొక బైబిల్లో అయితే 12 అధ్యాయాలు ఉంటాయండి. అయితే ఈ 12 అధ్యాయాలు కూడా మనం చూస్తే 6 అధ్యాయం వరకు దానియేలు యొక్క వ్యక్తిగత జీవితం కానీ ఆయన యొక్క నీతి, దేవునితో ఆయనకున్న సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. అయితే 7వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే దానియేలునకు దేవుడు చూపించిన దర్శనాలు ఇందులో లిఖించబడతాయి అన్నమాట. మరి 6వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే ఆయనని సింహాల బోన్లో వేస్తారండి. ఎందుకంటే ఆయన ఎంత నీతిమంతుడో దేవుడు ప్రపంచానికి చూపించాలి అనుకున్నాడు అన్నమాట. మనం ఒక్కొక్క అధ్యాయం బ్రీఫ్గా చదివితే మీరు తప్పకుండా చదవాలి, రాసుకోవాలి అండి. నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణ నేను మీతో పంచుకుంటున్నాను. ఊరికే ఏదో వాక్యం వినడం, మందిరానికి వెళ్ళి అది సరిపోదండి. మీరు ఒక్కరుగా ఇంట్లో కూర్చొని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలి. ఇది ఒక్క గ్రంథం మీరు 21 రోజులు మరి దానియేలులాగా ఉపవాస ప్రార్థన చేయండి. 10వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం అన్నమాట. దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తాడండి. అంటే సింపుల్ ఫుడ్ తీసుకుంటాడు, మాంసం తినడు. తినే ఆహారం కూడా చాలా సింపుల్ అన్నమాట. సింపుల్ లైఫ్. ఇదే కావాలి, ఈ చీరలే కావాలి, ఇవి కావాలి, అంతా వద్దు. అది ముందు యేసు ప్రభుకి సాక్ష్యం అండి. మీరు ఒక్క మత్తయి సువార్త కంటిన్యూస్గా చదవండి. అక్కడ 11:29లో ప్రభు చెప్తారు, మీరు నా నుండి నేర్చుకొనండి. ఏంటి అనంటే నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. సింపుల్ లైఫ్. మనము మన పెద్ద పెద్దవి కింద వాటిని ప్రేమించొద్దు. అలాంటి వాళ్ళకి దేవుడు పరలోక రహస్యాల్ని తెలియపరచరు అన్నమాట. ఒక్క మత్తయి సువార్త చదువుకొనండి. ఎన్ని సంవత్సరాలు మీరు మరి రక్షణ పొందారు, క్రైస్తవులు అని మరి ఒక స్టాంప్ కదా లోకం అలా చూస్తుంది. అంటే క్రీస్తు లక్షణాలని కలిగి ఉన్నవాళ్ళు. పౌలు అంటాడు గలతీ 2:20లో, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తు ఎంతో ప్రేమ అండి, ప్రాణమిచ్చే అంత ప్రేమ. ముందు అది అర్థం చేసుకోవాలి. తన ప్రాణాన్ని, తన రక్తాన్ని మన కొరకు త్యాగం చేశాడు. త్యాగమైన ప్రేమ. మీరు ఎప్పుడైనా త్యాగమైన ప్రేమతో ఎవరినైనా ప్రేమిస్తే, ఇంట్లో పిల్లల్ని అయితే ప్రేమిస్తారు తల్లిదండ్రులు, వాళ్ళు కాకుండా, భర్తని భార్యని కాకుండా, తల్లిదండ్రుల్ని కాకుండా, పేదలని, అసలు మీకు తెలియని వాళ్ళని మీరు అలా ప్రేమిస్తే అదే సువార్త అండి. యేసు ప్రభు ప్రేమని చుట్టూ ఉన్న వాళ్ళకి అందించడమే సువార్త యాక్చువల్గా. అలాగే మొదలైందనమాట. ఈ ప్రేమ సువార్త అలా వ్యాపించింది. యేసు ప్రభు చెప్తారు, నేను అనుకుంటాను, ఒక్కసారి మీరు చదవండి మత్తయి సువార్త 25:31 నుంచి. తుది తీర్పు అనమాట. ప్రభు ఇప్పుడు మేఘాల్లో వస్తారు. వచ్చిన తర్వాత ఆయన మేఘాల్లో మరి కన్యకలు, పరిశుద్ధమైన కన్యకలు, పెళ్లి కూతుర్లు ఆయన్ని కలుసుకుంటారు. వధువులు అనమాట, పెళ్లి కుమార్తె. అక్కడ 7 సంవత్సరాలు పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు యేసు ప్రభుతో ఉంటారు. అప్పుడు మనకి ఆయన బహుమతులు ఇస్తారనమాట. నువ్వు ఇంత నమ్మకంగా ఉన్నావు కనుక ఇప్పుడు భూమి మీద నేను పరిపాలించబోతున్నాను 1000 సంవత్సరాలు. నా పరిపాలనలో నువ్వు తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా నేనేమనుకుంటా అంటే, ప్రభా మీరు బైబిల్ కాలేజ్ పెట్టండి, నేను మళ్ళీ బైబిలే చెప్తాను. ఒకవేళ పరలోకానికి ఇప్పుడే తీసుకెళ్తే అక్కడ కూడా దేవదూతలు చిన్న పిల్లలకి బైబిల్ చెప్తారంట. సో అక్కడికి వెళ్తే కూడా అక్కడ నేను బైబిలే చెప్తాను. కొంతమంది తల్లులు అబార్షన్ చేయించుకొని పసిపిల్లల్ని చంపుతారు కదండి గర్భంలో. మరి వాళ్ళ శరీరాన్ని చంపేశారు తల్లులు హంతకులై.
మరి వాళ్ళ ఆత్మ పరలోకానికి వెళ్తే అక్కడ దేవదూతలు వాళ్ళకి సువార్తను బోధిస్తూ స్తుతి పాటలు నేర్పిస్తూ ఉంటారనమాట. సో నేను అనుకున్నా, ప్రభా ఒకవేళ మీరు ఇక్కడ మేఘాల్లో రాకముందే నన్ను పైకి పిలుచుకుంటే అక్కడ కూడా నేను చిన్నపిల్లలకి నేను బైబిల్ చెప్తా. ఎందుకంటే నేను స్కూల్లోనే కదా, స్కూల్ టీచర్ కదా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తాను మా స్కూల్స్కి, మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్స్ కూడా పిలుస్తారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ప్రేమగా చెప్తానన్నమాట. మంచి సమరీయుడు గురించి చెప్తాను. మనము అలా పేదవాళ్ళు కనబడతారు రోడ్డు మీద, వృద్ధులు, మరి తర్వాత రోగులు, భిక్షగాళ్ళు, వాళ్ళకి మనకున్నది పంచుకోవాలి. ఒక్కరోజు కూడా పేదలకు పెట్టకుండా తినకూడదు. మత్తయి 25లో ముందు మీరు చదువుకోండి, బైబిల్ కూర్చొని చదువుకోండి. 31లో యేసుప్రభు మేఘాల్లో వచ్చి 7 సంవత్సరాలు అక్కడ సంఘం ఎత్తబడిన తర్వాత, అక్కడ ఉన్న తర్వాత ఆయన క్రిందికి వచ్చి భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ప్రకటన గ్రంథం 20లో ఉంటుందండి, అలా పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఆ ప్రకటన గ్రంథం 20లోనే 12వ వచనం నుండి అప్పుడు ధవళ సింహాసన తీర్పు ఉంటుందన్నమాట. అంటే అందరికీ తీర్పు అన్నమాట. అయితే ఆ తీర్పులో ఆయన అడిగే ప్రశ్నలు ఏంటి అని యేసుప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాల్లో చివరి రోజు అన్నమాట, పరిశుద్ధ వారంలో మంగళవారం రోజు దేవాలయంలో బోధిస్తాడు దినంలో. ఆ తర్వాత సాయంకాలం దేవాలయానికి తూర్పు దిక్కున ఉన్న ఓలివ కొండ మీద కూర్చున్నప్పుడు అప్పుడు వాళ్ళ శిష్యులు అపోస్తులు చూపిస్తారు, అబ్బాయి ఎంత అందంగా ఉంది దేవాలయం, అంత బాగా కడతాడనమాట సొలొమోన్ రాజు. ఎంత బాగున్నాయి చక్కని రాళ్లతో, ఎంత అందంగా శోభాయమానంగా విరాజిల్లుతుంది అంటే ఇది రాయి మీద రాయి నిలవని కాలం వస్తుంది అని చెప్తారు యేసుప్రభు. అలాగే క్రీస్తు శకం 70లో రోమన్ల చేత ఆ దేవాలయం మళ్ళా రెండో దేవాలయం అన్నమాట కూల్చివేయబడుతుందండి. అయితే అప్పుడు ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి, లోకాంతం ఎప్పుడైపోతుంది అని, లోకాంతం ఎప్పుడు అన్నప్పుడు ప్రభు చెప్తారు, ఇదిగో మత్తయి సువార్త 24 అండి, ఎవరు మిమ్మల్ని మోసగించకుండా చూసుకోండి, అనేక మంది కపట ప్రవక్తలు వస్తారు, యుద్ధాలు వస్తాయి, రోగాలు వస్తాయి, తర్వాత ప్రజలు నైతికంగా పడిపోతారు, మరి నా శిష్యులు నీతిమంతులకి కష్టాలు వస్తాయి, అవన్నీ చెప్తారు. తర్వాత 25వ అధ్యాయంలో తుది తీర్పు అన్నమాట. అప్పుడు ఆయన తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు మనుషులని రెండుగా ఆయన వేరు చేస్తారు. ఒకవైపు కుడివైపు గొర్రెలు, ఎడం వైపు మేకలు. వీళ్ళతో కుడివైపున ఉన్న వాళ్ళని గొర్రెలతో పోలిస్తున్నారంటే నీతిమంతులు అన్నమాట. 2 భాగాలేనండి దేవుడు వచ్చినప్పుడు చేసేది ఏంటంటే, నీతిమంతులు, దుష్టులు, అంతే. నీతిమంతులు దేవుని వాక్యం ప్రకారం మంచి మనస్సాక్షి కలిగి జీవించేవాళ్ళు. వీళ్ళతో అంటారు, నేను ఆకలైనప్పుడు నాకు అన్నం పెట్టారు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, నాకు దాహం అయినప్పుడు మీరు నీళ్ళు ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించారు, కనుక మీరు ఇదో నా తండ్రి చేత దీవించబడిన వారులారా రండి, ప్రపంచ ప్రారంభం ముందు నుంచే మీ కొరకు సిద్ధం చేయబడిన నా తండ్రి రాజ్యానికి వారసులు కండి అని చెప్తాడనమాట. కనుక ఇది మన మనసులో ఉండాలండి. పరలోకానికి వెళ్ళాలంటే మనము మనకున్నది పేదవాళ్ళతో పంచుకోవాలన్నమాట. అప్పుడు పరలోకానికి వెళ్తాం. పేదవాళ్ళకి ఏమి ఇస్తామో దాంతో పరలోకంలో ఇల్లు కట్టబడుతుందండి. ఈ సత్యం మనలో ఉండాలన్నమాట. అందుకే నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. ఒక్క మాట మన లోపలికి వెళ్ళాలన్నమాట. నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా నేను నా పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఎవరు నా పొరుగు వాళ్ళంటే మంచి సమరయుని ఉపమానం ద్వారా చెప్తారు లూకా సువార్తలో 10:25 నుంచి అన్నమాట. మంచి సమరయుడు రోడ్డు మీద అందరూ దొంగలు కొట్టేసి కొన ఊపిరితో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితిలో ఎవరు ఉన్నారు అనారోగ్యాలుగా, ఎవరు ఆకలితో ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టండి. అలా ప్రార్థించుకోండి, ఈరోజు నేను ఎవరికి సహాయం చేయాలి ప్రభు అని. రాతి గుండె ఉండకూడదండి. మనకి మాంసపు గుండె అంటే యేసుప్రభు కరుణామయుడు. మనలో యేసుప్రభు ఉంటే అదే కరుణ మన ద్వారా ప్రవహిస్తుంది. అప్పుడు ఆయనకి దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చారు మరియ తల్లి గర్భంలో. ఇప్పుడు యేసుప్రభుకి ఎవరు శరీరం అంటే మనమే శరీరం అన్నమాట. నాలోనే ఉన్నాడు క్రీస్తు. కొలొస్సీ 1:27 క్రీస్తు నాలో ఉన్నాడు. అందుకే
పౌలు అంటాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. మనలో క్రీస్తు జీవించాలండి. ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన యొక్క నీతి లోకము మన ద్వారా చూడాలి. నేను అలాగే చూస్తాను. పేదవాళ్ల పట్ల ఏమైనా కరుణ ఉందా? ఏం జపాలు చెప్తున్నారని కాదు, మందిరానికి వెళ్తున్నారని అసలే కాదు. ఎందుకంటే దానియేలు అతని స్నేహితులకు అక్కడ మందిరం లేదు, వాళ్ళే మందిరం అన్నమాట. కనుక మీరు చదవండి. ఈరోజు ప్రొద్దున ప్రభువు చెప్పారు, ధ్యానిస్తుంటే వాళ్ళని డీటెయిల్గా కూర్చొని చదవమనమ్మా. సెల్ ఫోన్లో ఆపేసి మరి ఇంటి పని చేసుకొని ఒక్కరుగా కూర్చొని 4-5 గంటలు లేదా రాత్రంతా నిద్ర రావట్లేదు అంటున్నారు, కూర్చొని బైబిల్ చదువుకోండి వేరే రూమ్లోకి వెళ్ళి, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా. అప్పుడు ప్రభు మీతో మాట్లాడతారు. మందిరానికి వెళ్ళినప్పుడు అలాగే 2 విత్తనాలు వేయబడతాయేమో, అది వాళ్ళ అనుభవం. కానీ ఆ విత్తనాలు మీ హృదయంలో వేయబడినప్పుడు, భూమిలో విత్తనాలు వేయబడినప్పుడు ఆ వర్షం పడాలి కదా, అప్పుడే ఆ విత్తనం మొలకెత్తుతుంది. బయాలజీ టీచర్గా నేను చెప్తున్నాను. మీ హృదయం ఒకవేళ రాతి గుండె కాకుండా కఠినంగా స్వార్థంగా నేనే తినాలి అని కాకుండా అది మరి సారవంతమైన నేల లాంటి హృదయం ఉంటే విత్తనాలు వేయబడినప్పుడు ఆ విత్తనాలు మీరు పరిశుద్ధ ఆత్మని పొందాలంటే మీరు కూడా ఒక్కరుగా దేవునితో గడపాలి, దానియేలులాగా గడపాలన్నమాట. దానియేలు ఒక్కడే ఒక చర్చ్, ఆయన 3 స్నేహితులు, ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చ్ అనమాట. 4 కలిస్తే చర్చ్ అక్కడ అన్యుల దేశంలో. ఒక్కసారి మనం మొదటి అధ్యాయం నుంచి కొంచెం చూద్దామండి. మొదటి అధ్యాయంలో యెరూషలేం నుంచి రాజకుటుంబానికి చెందిన ఈ 4 యువకులు బాబిలోనియాకి తీసుకొని పోబడతారు, ప్రవాసులుగా తీసుకొని పోబడతారు. 900 మైళ్ళు ఉంటుందన్నమాట. అక్కడ 3 సంవత్సరాల ట్రైనింగ్ వాళ్ళకి, 17 సంవత్సరాల వయసు అని చెప్తారు. అప్పుడు వాళ్ళకి 20 సంవత్సరాలు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారంటే మాంసము తినకూడదు, కొద్దిగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి, సింపుల్ ఫుడ్. చూడండి, యేసు ప్రభు ఏది చెప్పాడో అది వీళ్ళు ముందే జీవించారనమాట. సింపుల్ ఫుడ్ తీసుకుంటున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏమిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చారు, తెలివినిచ్చారు, నైపుణ్యాన్ని ఇచ్చారు. ఆ రాజు దగ్గర, నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉన్న జ్ఞానుల కంటే ఈ 4కి 10 రెట్లు ఎక్కువ జ్ఞానం తెలుసంట. దాని కొరకు మనం అడగాలండి పిల్లలకి. ఈ చికెన్లు, ఈ అవుట్ సైడ్ ఫుడ్ రోజు ఇట్లా తినడము ఇవన్నీ మానేస్తే ఒక క్రమం, శిక్షణ, పరిశుద్ధత ఆహారంలో కూడా ఉంటే, చికెన్ మటన్ తినడము నేను పాపము అని చెప్పడం లేదు. కానీ దేవుడు మీతో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడారండి, నువ్వు దానియేలు ఫాస్టింగ్ చేయాలి లైఫ్ అంతా. ఒకరోజు చాలా తినడం, ఒకరోజు తక్కువ తినడం అట్లా కాదు. ఆ తర్వాత చూడండి, వాళ్ళు అక్కడ జ్ఞానుల కంటే 10 రెట్లు ఎక్కువ. ఆ జ్ఞానులు 60-70 సంవత్సరాలు, కానీ ఈ పిల్లలు ఇప్పుడు 20 సంవత్సరాలు ప్లస్లో ఉన్నారు. వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది అని ఇక్కడ దేవుడు రాస్తున్నాడు. రాజు గమనించాడనమాట. 2వ అధ్యాయంలో రాజుకు ఒక కళ వస్తుంది. ఆ కళ జ్ఞానులు ఎవరు చెప్పలేకపోతారు, కానీ దానియేలు చెప్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో నివసిస్తూ ఉందన్నమాట. తర్వాత 3వ అధ్యాయంలో ఏంటంటే దానియేలు స్నేహితులు కూడా దానియేలుతో పాటు అలాగే దేవుని అంత ప్రేమిస్తున్నారంటే అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు కాలి చచ్చిపోతారు, అయినా పర్వాలేదు మేము బంగారాన్ని ఆరాధించము. నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా వాళ్ళు బంగారు దూడ, అంటే బంగారం అంటే ఈ లోక ఆస్తుల్ని వాళ్ళు ధనాన్ని వాళ్ళు ప్రేమించట్లేదు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ధనాన్ని ప్రేమించరండి. ఆ తర్వాత 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే అక్కడ రాజుకి ఇంకొక కళ వస్తుంది. ఆ కళని కూడా వివరిస్తాడు. ఆ తర్వాత ఆ రాజు 7 సంవత్సరాలు మరి ఎద్దులాగా గడ్డి మేసి అడవిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి వివేకాన్ని ఇస్తారు. ఆయన పశ్చాత్తాపడి ఏది నాది కాదు, సొంతమేది కాదు ఇళ్ళలో, దేవునిదే భూమి మీదంతా అధికారాలు కూడా దేవునివే, దేవుని తరఫున పరిపాలిస్తున్నాం కనుక దేవుడు చెప్పినట్లుగా మనం వినాలని జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా తిరిగి అధికారాన్ని ఇస్తారు. అయితే ఈసారి ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, అంటే రక్షణలోకి వచ్చాడు. అక్కడ దానియేలు ఆయన స్నేహితులు ప్రార్థిస్తున్నారు రాజు రక్షించబడాలని. మనం కూడా అలా ప్రార్థించాలి. ఉపవాసం చేస్తాం కదా,
మనం మన దేశ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. ఉపవాసం మన పిల్లల కొరకు చేస్తూ ఉంటాం, ఎప్పుడు మన కోసం చేస్తాం. మా పిల్లలకి వీసా రావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు పుట్టాలి. ఈసారి అవేం కాకుండా దేశ నాయకుల కొరకు ప్రార్థిద్దాం. గాంధీజీలాగా నీతిమంతులు మా దేశాన్ని పరిపాలించాలి. 125 కీర్తన 3వ వచనం. ఈరోజు మా కుటుంబ ప్రార్థనలో ఆ కీర్తన కూడా చదివామన్నమాట. ముందుగా మరి 23వ కీర్తన చదువుతామండి. ఆ తర్వాత తప్పకుండా ఒక 91, 121, 125 అలా. తర్వాత మత్తయి సువార్త నుంచి కానీ సువార్త నుంచి ఒక ప్యాసేజ్ చదువుతామన్నమాట. ముందు కొన్ని పాటలు, తర్వాత విజ్ఞాపన. 125లో 3లో ఏముంటుందంటే, దుష్టులు ధర్మాత్ముల నేలను పరిపాలింపజాలరు. మనం కూడా ప్రార్థించాలి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని. ప్రభా, ధర్మాత్ములు నీతిమంతులు పరిపాలించాలి అని ప్రార్థించాలి. వాళ్ళ కొరకు ఉపవాసం చేయాలి. వాళ్ళకి మంచి జ్ఞానం దయచేయమని ఈరోజు దానియేలు 9వ అధ్యాయంలో అలాగే ప్రార్థన చేస్తాడండి. మనం 9కి వెళ్ళాలి యాక్చువల్గా, కానీ కొంచెంగా చెప్తున్నాను. ఇంకా 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే దానియేలు గ్రంథము, అక్కడ బాబిలోనియా రాజుల్లో చివరి రాజు అన్నమాట. నెబుకద్నెజర్ వాళ్ళ నాన్నతోటి ప్రారంభమవుతుందండి. ఇక్కడ బెల్షెజర్ 5వ అధ్యాయం అన్నమాట. ఆయన విందు చేస్తాడు 1000 మంది ప్రముఖులకి. ఆ విందులో మరి నెబుకద్నెజర్ యెరూషలేం దేవాలయంలో నుండి తెచ్చిన పాత్రలు, దేవుని కొరకు వాడే పాత్రల్లో మద్యం పోసుకొని తాగుతాడనమాట, దైవ భీతి లేకుండా. అప్పుడు దేవుని యొక్క తీర్పు ఆయన మీదకి వస్తుంది. గోడ మీద వ్రాత ఏంటంటే దేవుని తీర్పు. మనకు కూడా తీర్పు జరుగుతూ ఉంటుందండి. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అవే మనకి తీర్పు అన్నమాట. అకస్మాత్తుగా ఆస్తి పోయింది, అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయింది, అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చింది, అకస్మాత్తుగా ఇదిగో పిల్లలు ఇలా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలా అయిపోయినాయి. దేవుడు ఏదో మాట్లాడుతున్నారు, నీ యొక్క మార్గం సరిచేసుకో, నీతి మార్గంలోనికి రా అని హెచ్చరిస్తున్నారన్నమాట. 5వ అధ్యాయంలో ఆయన త్రాగినప్పుడు దేవాలయ పాత్రల్లో దేవుణ్ణి లెక్క చేయకుండా ఆయన యొక్క పరిపాలన అంతమవుతుందండి. ఆయనదే కాదు, బాబిలోనియా సామ్రాజ్యమే పతనం అయిపోతుంది. ఒక వ్యక్తి త్రాగి దేవుణ్ణి లెక్క చేయకుండా ఉన్నప్పుడు బాబిలోనియా సామ్రాజ్యం యొక్క అధికారము పతనమైపోతుంది. అప్పుడు పారసిక రాజులు వస్తారనమాట 6వ అధ్యాయంలో. అక్కడ పారసిక రాజు ఎవరు అంటే కొరేష్ అండి. అయితే పారసిక దేశం, మాదియా 2 దేశాలు కలిసిపోయాయని చెప్పాను కదా. మాదియా రాజు పేరు దర్యావేషు, కొరేష్ రాజు, పారసిక రాజు ఇంకా వేరే దేశాలని జయించడానికి ఆయన 2 సంవత్సరాలు ఈ మాదియా రాజు దర్యావేష్ని సింహాసనం మీద ఉంచుతాడు. అప్పుడు జరిగిన సంఘటన ఇది 6వ అధ్యాయంలో అండి. అక్కడ 120 మంది గవర్నర్స్, వాళ్ళ మీద 3 సూపర్వైజర్స్, అందులో దానియేలు ఎక్సలెంట్గా ఉంటాడు. దానియేల్ని వీళ్ళందరి మీద అధికారం చేయాలి అని రాజు అనుకుంటున్నప్పుడు వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నుతారండి. ఎందుకంటే ఎక్కడా అవినీతి పని చేయట్లేదు దానియేలు. లంచాలు పుచ్చుకోవడం కానీ ఆయన పనిలో చక్కగా ఉంటాడనమాట. మనం కూడా మన పనిలో చక్కగా ఉండాలండి. వర్క్ ఈజ్ వర్షిప్. దేవుని సేవ చేయడం అంటే మన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. చర్చిలో పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము, ఉపవాస ప్రార్థన అని, కానీ మీరు పని చేసే చోట మీరు నమ్మకంగా ఉండండి. జాబ్ కావాలి అంటారు, ఇచ్చిన తర్వాత నమ్మకంగా పని చేయాలి. అదే ప్రార్థన, ప్రార్థనలో ఒక భాగం. అలా మీరు ప్రార్థన చేసుకోండి, నేను నమ్మకంగా ఉండాలి. దానియేలు అలా ఉంటాడండి. అయితే రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. కనుక వాళ్ళు ఆజ్ఞ ఏం జారీ చేపిస్తారంటే ఎవరు ప్రార్థన చేయొద్దు. ఈ ఆజ్ఞ సైతాన్ ఇచ్చిన ఆజ్ఞ అండి, ఈ అధికారుల ద్వారా అన్నమాట. ఎంతమంది ఉంటారు సైతాన్ వైపు? 122 మంది. కానీ దేవుని వైపు ఒక్క దానియేలే ఉంటాడండి. కానీ ఆయనని ఎంత ప్లాన్ చేస్తాడు సైతాను, ఆయనను వదిలించుకోవాలి, ఆయన వల్ల దేవుని రాజ్యం రాకూడదు. ఇరాక్లో అన్నమాట, బాబిలోనియాలో అన్ని సింహాల బోన్లో వేస్తే దేవుడు కాపాడారు కదండి, దేవదూతను పంపించి. అంటే ఎంత నీతిమంతుడు దానియేలని మనకి నిరూపిస్తున్నారన్నమాట. సింహాలు కూడా తాకలేకపోయాయి. 34 కీర్తనలో మీరు 20 వచనం ఏముంటుందంటే, నీతిమంతుల ఎముక ఒక్కటి కూడా విరుగదు,
గాడ్ విల్ ప్రొటెక్ట్ ఆల్ దేర్ బోన్స్. ఒక్కటి కూడా, అది యేసు ప్రభు చూడండి, ఆయన ఎముక ఒక్కటి కూడా విరగలేదు సిలువ మీద, చూడండి. అది చెప్తున్నారన్నమాట. ఎంత నీతిమంతుడంటే యేసు ప్రభు చెప్తారు, పరలోకం వెళ్ళాలంటే ద్వారం ఎంత సన్నగా ఉంటుందంటే సూది బెజ్జం అన్నమాట. అందులోంచి వెళ్ళే అంత నీతి ఈయన కలిగి ఉన్నాడండి. దేవుడు లోకానికి చూపించాలనుకుంటాడు దానియేలు యొక్క నీతిని అన్నమాట. మీరు వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్ చదవండి, ఒక్కరు కూర్చొని చదవండి. అది దేవునితో మీ యొక్క వ్యక్తిగత సంబంధం అన్నమాట, పర్సనల్ రిలేషన్. ఒక కొమ్మ చెట్టుకి అంటు కట్టుకున్నట్లుగా ఎవరో చెప్పింది దినమంతా వినడం కాదు, అవసరం లేదు. మీరు కూర్చొని మీరు చదవండి, మీ కొరకే ఈ బైబిల్ ఇవ్వబడింది అన్నమాట. ఆ తర్వాత ఆయన సింహాల బోన్లో నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చేస్తాడో జీవంతో, ఆ పరీక్ష, దేవుడు పెట్టిన ఆ చివరి పరీక్ష పాస్ అవుతాడండి. అధికారంలో ఉండి డబ్బు సంపాదించలేదు ఆయన, ఏ అవినీతి పని చేయలేదు, రాజుకు వ్యతిరేకంగా పనిచేయలేదు, అధికారులకి అంత నీతి దేవుడు చూపించారు. అప్పుడు ఎగ్జామ్లో పాస్ అయ్యాడు 6వ అధ్యాయం. కనుక 7వ అధ్యాయం నుంచి ఏంటంటే దేవుడు ఇంకా ఇప్పుడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నారు. ఆ దర్శనాలు ఏంటంటే అవి అంత్యకాలానికి సంబంధించిన దర్శనాలు, లోకాంతమును గురించి ఏం జరగబోతుందని. క్రీస్తు పూర్వం 600 అప్పుడు, ఇప్పుడు చూడండి క్రీస్తు శకం 2000 అయిపోయింది. ఇంకా ఎప్పుడో మనకు తెలియదు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో. ఆ చివరిలో అంత్యకాలంలో ఏం జరుగుతుంది అని ఈ దానియేలుకి దేవుడు బయలుపరిచారండి. అలాగే దర్శన గ్రంథం యోహానికి బయలుపరుస్తారనమాట. ఈ 2 గ్రంథాలు కనెక్ట్ చేసుకొని మనం చదవాలన్నమాట. అక్కడ నేను నిన్న చెప్పాను, తీర్పు సమయంలో తండ్రి దేవుడు యేసు ప్రభు ఎలా అగ్ని సింహాసనాల మీద కూర్చొని వాళ్ళు ఎలా తీర్పు ఇస్తారు అని 7వ అధ్యాయంలో. ఇప్పుడు 7, 8 అధ్యాయాలు మరి ఆ దర్శనాలండి. అవి మనం రేపు ధ్యానించుకుందాం. ఇంకా ఈరోజు 9వ అధ్యాయం గురించి చూస్తే అక్కడ దానియేలు మరి ఉపవాసం చేస్తున్నాడండి. వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఉపవాసం, యూదులు బూడిద మీద కూర్చుంటారు, గోనె ధరిస్తారు, అంటే తగ్గించుకోవడం అన్నమాట. అహాబ్ రాజు కూడా రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఆయన కూడా గోనె ధరిస్తాడనమాట. రాజు అయ్యుండి తగ్గింపు స్వభావం అన్నమాట. బూడిద మీద కూర్చొని ఏ గ్రంథం తీసి చదువుతున్నాడంటే దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడనమాట. అప్పుడు దేవుడు ఆయనకి చూపిస్తారనమాట, 70 సంవత్సరాలు ముగిసిన తోడనే నేను బాబిలోనియాని దర్శించి మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకొని వస్తాను. దేవుడు శిక్షిస్తాడు, కానీ ఆ శిక్ష తర్వాత ఆశీర్వదిస్తాడు. మనందరినీ కూడా క్రమశిక్షణ అన్నమాట. చాలా మంచిదే, ఎందుకంటే ఆయనను ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తాడనమాట. అక్కడ ఆయన ప్రార్థన మీరు మెల్లగా చదవండి. ఈరోజు 9వ అధ్యాయంలో 19వ వచనం నుండి ఏం ప్రార్థిస్తున్నాడంటే, ప్రభా మమ్మల్ని క్షమించండి, మా ప్రజల్ని క్షమించండి. బాబిలోనియాకు వచ్చారు యూదులు, వాళ్ళందరి కొరకు 70 సంవత్సరాలు ప్రార్థిస్తాడండి. మా ప్రజల పాపాలని మన్నించండి, విగ్రహారాధన చేశారు, విశ్రాంతి దినాన్ని పాటించలేదు ప్రభా, అవినీతి పనులు చేశారు, మా నాయకులు మన్నించండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గాబ్రియేల్ దూతని పంపిస్తారండి ఆయన దగ్గరికి. పంపించి ఇదిగో నువ్వు 7, 8 అధ్యాయాల్లో చూసినటువంటి దర్శనాలకి వివరణ ఇవ్వడానికి వచ్చాను అని వివరిస్తాడండి. అక్కడ మనం రేపు అవి ధ్యానించుకుందాం ఆ మర్మాలు. ముగించే ముందు ఒక్కసారి నేను దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి. దానియేలు క్రమమైన ప్రార్థన 6వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు విజ్ఞాపన ప్రార్థన 9వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు ఉపవాస ప్రార్థన 10వ అధ్యాయంలో ఉంటుంది. 10వ అధ్యాయం కూడా రేపు ధ్యానించుకొని మర్మాలు కూడా రేపు ధ్యానించుకుందాం. మీరు కూడా చదవండి 7వ అధ్యాయం నుంచి ఆయనకు వచ్చిన దర్శనాలు ఏంటి, ఏం దర్శనాలు చూశాడు. ఆ తర్వాత ఈ 9వ అధ్యాయంలో ఏ వివరణ ఇస్తున్నాడు గాబ్రియేల్ దూత. మీరు ఈ గ్రంథం అంతా చదువుకొని ఉండండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు కోరుకున్న నీతిని ప్రభా, ధర్మాన్ని దానియేలు కలిగి ఉన్నాడు. అన్యుల దేశంలో ప్రధానమంత్రిగా ఎంత నీతిగా ఆయన జీవించాడు ప్రభా. అలాగే మీతో ఎంతో కనెక్ట్ చేసుకొని ఉన్నాడు కనుక 2వ రాకడలో ఏం జరుగుతుందో అతనికి దర్శనాల ద్వారా బయలుపరిచారు.
అలాంటి కృప, అలాంటి అభిషేకం ప్రభా మా యవ్వనస్తులకి, మా పిల్లలకి, మాకు కూడా దయచేయండి నాయన. మేము కూడా మిమ్మల్ని అంతగా ప్రేమించేటట్లు, క్రింద వాటిని ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించేటట్లు, మీతో టైం గడిపేటట్లు మాకు పరలోక దర్శనాల్ని మాకు కూడా చూపించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది అసలైన ఆశీర్వాదాలు. ఇలా పరలోక దర్శనాల్ని చూడడం అండి. వీటి కొరకు ప్రార్థించండి, కింద వాటి కొరకు అడగకండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.